ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదవండి. అందరు చదవాలి, చదవండి. 2వ వచనం 3వ వచనం చదవండి. వెంటనే నేను ఆత్మవశునైతిని, ప్రేమగల తండ్రి, సమయం లేదు, మీ కృప కోరుకుంటూ యేసుప్రభు పేట వేడుచున్నాం తండ్రి. పరలోకం ఎలా ఉంటుందంటే సజీవుల దేశం. దాని పేరు ఏం పేరు? త్వరగా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. పరలోకము. కొంచెం హుషారుగా అండి, హుషారు. డల్గా తలకాయ ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చోకండి, కొంచెం నా దిక్కు చూడండి. పరలోకము సజీవుల దేశం. చెప్పండి. అక్కడ మృతులు ఒక్కరైనా ఉండరు. చెప్పండి. మృతులండి, చచ్చిపోయిన వాళ్ళు కాదు. నేను కూడా చచ్చిపోయే ఆ గుంపు కాదు. భూలోకములో ఉండగానే నువ్వు ఒక ఐడెంటిటీ కార్డు సంపాదించుకోవాలా. చెప్పండి. అందరూ చెప్పండి. భూలోకములో ఉండగానే నేను ఒక కార్డు సంపాదించుకోవాలా. ఆ కార్డు ఏంటంటే నేను బ్రతికున్నవాడు, సజీవుణ్ణి. ఏం కార్డు? సజీవుడను అనే కార్డు సంపాదించుకుంటే ఆ కార్డు ఉన్న వాళ్ళకే పరలోకం. ఆ కార్డు ఎక్కడ దొరుకుతుంది? యేసుప్రభు దగ్గర దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? అది కంటికి కనిపించదు. అదేంది? మన మనస్సాక్షి మీద రాయబడుతుంది. ఆ మాట మనకు 2వ కొరింథీ 3వ అధ్యాయంలో జీవవాక్యము చేత మెత్తటి మనస్సుల మీద చదవనమాట. మరొక్కసారి 2వ కొరింథీ, టైం లేదు, కృష్ణులు చదవండి టక్కని. 2వ కొరింథీ 3వ అధ్యాయము చదవండి. 3వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. స్పీడు. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఏం వాక్యం అండి! ఏముంది కదా ఈ వాక్యం. మళ్ళీ ఒక్కసారి ఎట్లుందంటే రాతి పలక మీద కాదు, సిరా అంటే ఇంకు కలం పెన్ను ఇంకుతో కాదు, అట్లని పేపర్ మీద కాదు, మెత్తటి హృదయము మీద జీవము గల దేవుని ఆత్మచేత వ్రాయబడిన క్రీస్తు పత్రిక అంట. ఆ పత్రిక మన హృదయం మీద వ్రాయబడుతుంది. ఆ పత్రిక ఎవరి హృదయములో అయితే, ఎవరి హృదయము మీద క్రీస్తు ఆత్మచేత సజీవుడు అని రాయబడి ఉంటారో వాళ్ళదే పరలోకం. పరలోకానికి అందరూ పోతారు అనుకోకండి. పరలోకానికి మృతులు ఒక్కరైనా పోరు. చెప్పండి. పరలోకానికి ఎవరు పోరు? ఒక్కడైనా. సండే క్లాస్ పాట ఉంది. ఆకు ఒక్క పోగాకు చెత్త చెత్తగా నమిలిన జరదా కిల్లి బీడాలు బాగుగా నీవు నమిలిన. ఆకు ఒక్క పోగాకు చెత్త చెత్తగా నమిలిన జరదా కిల్లి బీడాలు సరదాగా నీవు నమిలిన. చిట్టా చివరి అగ్నిలో చిందులు తొక్కుచుందువు. చిట్టా చివరి అగ్నిలో చిందులు తొక్కుచుందువు. పాతాళ గుండం బహుభయంకర గండం పాపులందరూ పడి కాలుచుందు రచ్చాట. రమ్ము బీరు విస్కీలు జోరుగా నీవు తాగిన. రమ్ము కళ్ళు సారా బీడాలు బాగుగా నీవు తాగిన. చిట్టా చివరి అగ్నిలో పండ్లు కొరుకుచుందువు. చిట్టా చివరి అగ్నిలో పండ్లు కొరుకుచుందువు. పాతాళ గుండం బహుభయంకర గండం పాపులందరూ పడి కాలుచుందు రచ్చట. ఇది నిజం. ఇదేదో తమాషాగా బాగానే అనుకోవద్దండి. ఈ పాట చాలామంది రక్షించింది. ఇది కడప బేర్షబా పాట. ఏం పాట? కడప బేర్షబా పాట. మీ దగ్గర బుక్ ఇచ్చాను, ఆ బుక్లో ఈ పాట ఉంది. మీరు తర్వాత పాడుకోండి. యూత్ మీటింగ్లో వాడతాం, రండి, యూత్ మీటింగ్ నేర్పిస్తాయి ఈ పాట. సరే, అంశం ఏంటంటే పరలోకంలో, మళ్ళీ చెప్పండి. పరలోకంలో చెప్పరండి. పరలోకంలో ఒక్క మృతుడైనా ఉండడు. నువ్వు మరి పరలోకం పోవాలంటే నేనేం చేయాలంటే, జాగ్రత్త అండి, నీవు
జీవము గల దేవుని ఆత్మ చేత నీ హృదయం మీద ఆయన రాయాలంట. ఎక్కడ రాయాలా? జీవము గల దేవుని ఆత్మ చేత నీ హృదయమును మెత్తటి పలక మీద రాయాలంట. ఈ మనుష్యుడు నా సొత్తు. అందరు చెప్పండి, నీవు నా సొత్తు. వీళ్ళు మాత్రమే సొత్తు, మీరు కాదనమాట. చెప్పండి 1 2 3. నీవు నా సొత్తు. అబ్బా, ఎంతమంది సొత్తు చెయ్యెత్తండి. నేను దేవుని సొత్తు అంటే వాళ్ళు చెయ్యెత్తండి. చాలా సంతోషం, చాలా హ్యాపీ. మీరందరూ దేవుని సొత్తే. కానీ ఈ సొత్తైన వాళ్ళకి ఆ దేశం ఒక పేరు, సజీవుల దేశం. ఏం దేశం? ఆ దేశంలో నేను ప్రవేశించిన తర్వాత అక్కడ ఆ రాజ్యంలో మరణమునకు స్థలమే లేదు. అంతా జీవమే. చెప్పండి, అంతా జీవమే. బైబిల్ అంటోంది అంతా జీవమే. ఒకసారి లిస్ట్ చదువుదామా? టకటక చదివేద్దామా? ఒక 14 జీవాలు ఉన్నాయి. ఎన్ని జీవాలు? ఎవరు రాసుకుని బట్టి చదివేసి ప్రార్థన చేసుకున్నాం. టైం లేదు, జస్ట్ చదివేసి ప్రార్థన చదువుదామా? ఎవరైతే బైబిల్ చక్కగా తీయగలరో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్. ఏం దేశం అది? సజీవుల దేశం, జీవము గల దేశం. ఏం దేశం? హోషేయ గ్రంథం. హోషేయ, దానియేలు తర్వాత ఉంటుంది. కొంచెం స్పీడ్ తీయాలి, మీరు టక్కని చదవాలి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చివరిలో, మీరు నా జనులు కారన్న మాట వారితో చెప్పుదురో ఆ స్థలముననే. మీరు చదివేసరికి తెల్లారేట్లుందబ్బా, ఎట్లబ్బా? ఇక్కడ ఊరు చక్కగా చదవట్లే. చదవండి చివరి మాట. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. ఏం కుమారులంట? 2 చదవండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 2వ కొరింథీ 6వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, చాలా మంచి మాట ఉంటుంది. జీవము గల దేవుని కుమార్తెలు. 6వ అధ్యాయం 18వ వచనం చివరి భాగం. 2వ కొరింథీ 6:18 చివరి. మీ తండ్రినయ్యుందును, అక్కడి నుంచి మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు. జీవం గల దేవుని కుమార్తెలు పైన ఉందన్నమాట. మీరు జీవము గల దేవుని కుమార్తెలు. సరే, కాబట్టి జీవము గల దేవుని కుమార్తె. 2. 3 చదవండి. హెబ్రీ పత్రిక, మీరు గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయం. జీవము గల దేవుని పట్టణం ఎక్కడుందన్నమాట? ఒక్క నిమిషం. 20 ఒక్క నిమిషం. జీవం గల దేవుని పట్టణం అనుకో. ఒక్క నిమిషం. 22వ వచనం. 22 హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణం. ఏం పట్టణం అంట? ఎన్నైనప్పటికీ 3. జీవము గల దేవుని పట్టణం 3. 4 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. జీవం గల దేవుని చేతుల్లో పడట. ఒక్క నిమిషం, ఇక్కడ లేదన్నమాట. ఒక్క నిమిషం. 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఆ మాట ఇక్కడ ఉంది. 31 వచనం. 31 హెబ్రీ 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట. ఏం దేవుడినా? జీవము గల దేవుడు. ఎన్నైనప్పటికీ 5. ఇప్పుడు చదవండి పండగ. చదవండి 2వ పేతురు 1వ అధ్యాయం. 2వ పేతురు 1వ అధ్యాయం. 2వ పేతురు. ఒక్క నిమిషం. 1 పేతురులో ఉందన్నమాట. క్షమించండి, ఆ పదం ఇక్కడ లేదు. 1 పేతురు 1వ అధ్యాయము. జీవముతో కూడిన నిరీక్షణ. ఎన్నో వచనం? 4వ వచనం మధ్యలో ఉంటుంది. జీవముతో కూడిన నిరీక్షణ. ఏం నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. ఇది 1 పేతురు. తర్వాత చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. ఒక్క నిమిషం. జీవ గ్రంథం చదవండి అన్నమాట. 5వ వచనం చివరి భాగం. జీవ గ్రంథములో నుండి దొరికిందా? జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంతమా? జీవ గ్రంథం. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. 22 జీవజలముల నది. 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది. ఏం నది అంట? జీవజలముల నది. ఇప్పుడు చదవండి
యోహాను సువార్త 3:16 చివరి భాగం. నిత్య జీవం. ఏం జీవం చెప్పండి? యోహాను సువార్త 3:16 అండి. చివరిలో ఏముంటుంది? కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 10:10 ఏముంది అక్కడ? సమృద్ధి అయిన జీవం. ఏం జీవం అంట? సమృద్ధి అయిన. తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమ 6వ అధ్యాయం 4వ వచనం. ఏం జీవము? ఆడో జీవం ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువు. మధ్యలో నూతన జీవం చదవండి. దొరికిందండి అన్నమాట. అలాగే మనమును నూతన జీవము పొందిన వారు. ఏం జీవం ఇది? నూతన జీవం. 133వ కీర్తన 133వ కీర్తన చదవండి. చివరి 3వ వచనం చివరి భాగం. ఆశీర్వాదమును ఏం జీవం అంట? శాశ్వత జీవం. ఇప్పుడు నేను ముగిస్తున్నా, జాగ్రత్త అండి. అమ్మ అయిపోయింది. చెప్పండి. జీవము గల దేశం, జీవము గల దేవుని పట్టణం, జీవము గల దేవుని ఆత్మ, జీవము గల దేవుడు, జీవము గల దేవుని కుమారులు, జీవము గల దేవుని కుమార్తెలు, జీవ గ్రంథం, జీవ వృక్షం, జీవ జలముల నది, జీవమునకు హక్కు గలవారు, నిత్య జీవం, సమృద్ధి అయిన జీవం, నూతన జీవం, శాశ్వత జీవం, జీవం. యోహాను సువార్త 5:24 మరణములో నుండి జీవములోనికి దాటినాడు. జీవం. కాబట్టి ఇదంతా ఏం చెప్పి ఒకటే సబ్జెక్ట్ అంతా ఒకటే. చూడండి, గమనించండి. సబ్జెక్ట్ అంతట్లో ఏముంది? జీవం. జీవం అంటే ఏంది? ప్రాణం. జీవానికి ఇప్పుడు చిన్న మాట, చిన్న చీమకు కూడా ఏముంటుందండి? పోతుందండి, కుడుతుంది, పుట్టుకుని పుడుతుంది. అబ్బా, ఇంత పెద్ద మనిషిని ఇంత గ్రాము కూడా ఉండదు, 1 గ్రాము కూడా ఉండదు. ఆ చీమ కుడుతుంది. కుట్టి మనల్ని ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. అంత చిన్న చీమ మనల్ని డిస్టర్బ్ చేసే కారణం ఏంటంటే 1 గ్రాము ఉండదు, కానీ దాంట్లో ఏముంది? జీవం. దానికి ఉన్న జీవం ఏంటంటే కుట్టే జీవం. ఏం జీవం? కానీ ఆ జీవం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే జీవంకున్న ఇప్పుడు ఒక పెద్ద ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు కూడా ఏముంది? జీవం. పశువులు, జంతువులు, ఆ జీవం వేరు. చెట్లకు కూడా జీవం ఉంది. చెట్లకు కూడా ఏముంది? జీవం. ఇప్పుడు చిన్న పల్లి గింజలు కూడా ఏముంది? ఆ పల్లి గింజ భూమిలో నాటండి ఏమవుతుంది? మొక్క వస్తుంది. జీవం. అన్నిట్లో ఈ జీవమునకు ఆధారం ఎవరండి? దేవుడు. ఈ భూలోక జీవమే ఇంత అద్భుతంగా ఉంది. మనుషుల్లో జీవం ఉంది. జాగ్రత్త అండి. మనుషుల్లో జీవం ఉంది, పక్షుల్లో జీవం ఉంది, జంతువుల్లో జీవం ఉంది, మట్టిలో జీవం ఉంది, గింజలలో కూడా జీవం ఉంది, నీటిలో కూడా బ్రతికిస్తుంది. మనిషిని బ్రతికిస్తుంది జీవం. ఇక్కడ అన్నిట్లో జీవం ఉంది. ఈ భూలోక జీవమే ఇంత అద్భుతంగా ఉంది. పరలోకములో ఉండే జీవం అంట. పరలోక జీవం, ఆ నిత్య జీవం, ఆ శాశ్వత జీవం, ఆ నూతన జీవం, ఆ సమృద్ధి అయిన జీవం, అంతా జీవమే. అంత జీవం అంటే ఏంటంటే అందరు చెప్పండి, ఆ జీవములో మరణము ఎంత మాత్రము లేదు. ఆడేం లేదంట. ఒక సిస్టరు రిబకా అనే ఆమె బుక్ రాసింది, పరలోక దర్శనం అని. ఆ దర్శనంలో ఈ రిబకా అనే ఆమె పరలోకం పోయిందంట. రాసింది అట్లా, మనకు తెలియదు కానీ రాసింది. ఆ బుక్ చాలా ఫేమస్, ప్రపంచ వింతలో అదొక బుక్. ఆమె పరలోకం వెళ్ళినప్పుడంట ఆడ ఒక పువ్వు అందంగా కనపడిందండి. ఇట్లా ఊగుతుంది. భూలోకంలో ఎప్పుడు చూడలేదు ఇంత అందమైన పువ్వు అని చెప్పి. ఆ పువ్వుకు నాకు ప్రత్యేకత ఏంటంటే ఒక పువ్వులో 7 రంగులు ఉన్నాయంట. ఎన్ని రంగులు ఉన్నాయంట? అది అందంగా ఇట్లా వయ్యారంగా ఊగుతూ ఉంటే దాన్ని కోసుకోవాలనుకుని గబగబా పోయి ఆ పువ్వు కోసుకోపోయిందంట. కోసుకోపోతే అప్పుడు ఒక శబ్దం వినపడిందంట. అందరు చెప్పండి, ఈ పుష్పము ఇక్కడ శాశ్వతం. ఇంక అర్థమైందో లేదో? ఈ పుష్పము ఇక్కడ మామూలుగా మన పుష్పాలకి ఏంది, ఒకరోజు పరిమళం వచ్చి 2వ రోజు కల్లా వాడిపోయి కింద పడి తర్వాత వాసన రావు. వాసన వస్తాయా? ఒకరోజు తర్వాత పూలకు వాసన వస్తుందండి, కింద పడిపోతాయి. కింద పడిపోయినాక వాసన ఉండదు. చెట్టు మీద ఉన్నప్పుడే ఆ వాసన గమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు ఒక పువ్వు ఉంది తెలిసేదా, రాత్కి రాణి, తెలుసా మీకు? ఇప్పుడు చూడలేదు ఆ పువ్వుని. రాత్కి చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నిండా పూలే వస్తాయి. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఆ చెట్టు నిండా పువ్వులే ఉంటాయి, పువ్వు నిండా వాసన ఉంటుంది. రాత్రిలో ఆ చెట్టు కనుక మన ఇంటి బకెట్ ఉందనుకో, ఇంట్లో ఇక ఇల్లంతా చెట్టు చల్లట్లే. అయితే దాని బ్రతికేంటి, పొద్దునకలు అన్నీ రాలిపోతాయి.
పరలోకములో ఒక పువ్వు కూడా అది కొయ్యబడదు, దాని సెంటు పోదు, దాని పరిమళం పోదు, దాని సున్నితత్వం పోదు, దానికి ఉన్న సౌందర్యం పోదు, దానికి ఉన్న ఆకర్షణ పోదు. అక్కడ పరలోకములో ఏది ఉన్నా అది శాశ్వతం. పరలోకములో ఏది ఉన్నా ఆ శాశ్వతమైన రాజ్యం, ఆ రాజ్యానికి యేసుక్రీస్తు మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. అందుకే దాని పేరు సజీవుల దేశం. ఏం దేశం? ఆ దేశంలో మరణము ఎంత మాత్రం లేదు. చెప్పండి. ఇప్పుడు చూడండి, మన భూలోకం తీసుకుంది, రాజకీయాల్లో మరణం ఉంది, ఉందా లేదన్నా? చెప్పండి. డిపార్ట్మెంట్లో ఏ పోలీసు కూడా తన కొడుకు పోలీసు కావాలని కోరుకోడు, వద్దంటాడు. ఒక మధ్యలో ఈ మధ్య నేను కర్నూలు నుంచి వచ్చేప్పుడు ఒక బస్సు ఒక డాక్టర్ గారు ఎక్కాడు, పీడియాటిక్ డాక్టర్, పేరు చెప్తే మీరు గుర్తుపడతారు, వద్దు. ఆయన గుర్తుపట్టే సార్ మీరే కదా సార్, అవును సార్. ఆయన అన్నాడు, ఆయనకి ఇద్దరు కొడుకులు ఇంజనీర్లు చేపిస్తాను. ఎందుకు సార్, డాక్టర్ ఉద్యోగం చేయొచ్చు కదా. వద్దు సార్, డాక్టర్ ఉద్యోగం వద్దు, భార్య దూరము, పిల్లలు దూరము, ఉద్యోగం దూరం, అన్ని డబ్బే దానికి ప్రధానమైపోతుంది. వద్దు సార్, మెడిసిన్ ఉద్యోగం వద్దు. ఒక డాక్టర్ ఏమంటాడు, నా కొడుకు డాక్టర్ అవుతాడు. ఒక పోలీస్ ఏమంటాడు, నా కొడుకు పోలీసు అవుతాడు. చూడండి, ఈ లోకంలో ఒక రాజకీయవేత్త అంటాడు, దీంట్లో మన సమాధానం లేదు వద్దంటాడు. లోకంలో అన్ని కోణాలలో ఏముంది, మరణం అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన రీసెంట్లీ బాసర ఐఐటి తెలుసా మీకు? బాసర ఐఐటిలో ఒక అమ్మాయి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏమైందంట, దూకేసింది. ప్రతి ఐఐటి స్టూడెంట్లలో 100 మందిలో లేకుంటే 1000 మందిలో ఒకరిద్దరు సూసైడ్ చేసుకుంటారు. ఐఐటిలో కూడా ఏముంది చెప్పండి, మరణం ఉంది. మెడిసిన్లో కూడా ఏముంది. ఇప్పుడు రీసెంట్లీ వరంగల్ ఒక అమ్మాయి, డాక్టర్ తెలుసా మీకు పేరు, వరంగల్ డాక్టర్ ఒక అమ్మాయి, ఆమె హరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోయింది. రీసెంట్లీ ఖమ్మంలో ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న ఈజ్ ఎ డాక్టర్, పీజీ స్టూడెంట్, షీ టేకింగ్ ద సూసైడ్. ఎందుకు? అందులో ఏదో వాళ్ళకి మరణము వద్దు, ఇది ఉద్యోగం వద్దు. లోకంలో అంతటా ఏముంది, మరణపు ఛాయలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఈ రక్షణలు ఏం లేదు, మరణమునకు స్థలమే, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆ రాజ్యములో మరణమునకు స్థలమే లేదు. అది సజీవుల దేశం. ఆ దేశంలో దేవుడు మన మధ్యలో బైబిల్ ఆ మాట ఉంది, అందరూ చెప్పండి, దేవుడైన ప్రభువే, వారి దేవుడైన ప్రభువే వారితో కాపురం ఉండును. ఇప్పుడు మన ఇంటి యజమాని ఎట్లా తోడుగా ఉంటాడో యేసు ప్రభు మనందరితో ఉంటాడు. అదే సజీవుల దేశం. యేసు ప్రభు అంటే మనకి యేసు ప్రభు ఎలా ప్రత్యక్షమవుతాడంటే ఆయన మనకు వర్ణించనలవి కాదు. కాబట్టి ఆ మహిమగల రాజ్యానికి మనం పిలుస్తున్నాడు. ఆ రాజ్యంలో అంతా జీవమే. ఆ జీవములో మనం ప్రవేశించాలంటే మనం ఈయనను హృదయపూర్వకంగా, ఇది ఎలా సాధ్యం అంటే సింపుల్ చెప్తున్నా. మనకున్న సమస్య ఏంటంటే ఈ శరీరం మనల్ని దేవుని ప్రేమించనీయదు. ఈ శరీరం మనల్ని ఏం చేయదు. నేను ఇద్దరు అమ్మోళ్ళు మాట్లాడుకుంటారు ట్రైన్లో, ఈ టీనేజ్ అమ్మాయిలు కానీ టీనేజ్ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులకు ఏమంటా చెప్పండి, మాట వినాలి. నిజం చెప్తున్నా, ఈ దినాలు ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, మా పిల్లలు మా మాట వినట్లేదు. ఈ జవాబు పొందాలంటే ఒకటి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రభువును ప్రేమించాలి. ఆ ప్రేమించేది మన పిల్లలకి మనం నేర్పించాలి. చెప్పండి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించేది మన పిల్లలకి మనం ఏం చేయాలా చెప్పండి, నేర్పించాలి. అదే వాళ్ళని కాపాడుతుంది, అదే వాళ్ళని భద్రతలోకి తీసుకొస్తుంది. నువ్వు ఏమి చేసినా వాళ్ళు మారరు, కానీ దేవునిలోనికి నువ్వు దేవుని ఎలా ప్రేమించాలో నేర్పించు. అప్పుడు ఆ సజీవుల దేశానికి వాళ్ళు దాఖలు అయితే. ప్రభు మాటలు దీవించుగాక. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవెనకరంగా చేసినారు, మీకు వందనాలు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి.